హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం యశోధరాయణ బుక్ చదువుకుంటున్నాం కదండి. నిన్న యశోధరా మాత తన రాహులాన్ని సరిగ్గా చూడలేకపోతుందని బాధపడుతున్నారు. అక్కడ వరకు చదువుకున్నాం కదండి మనం. అక్కడే ఉన్నారు కానీ ఎప్పుడో కానీ కనిపించట్లేదు రాహుల. చాలా బాధ అనిపిస్తుంది. అంటే తన మీద ఉన్న అంతకుముందు చాలా ఇష్టంగా ఉండేవారు కదండి, చాలా ప్రేమగా ఉండేవాడు. కానీ ఇప్పుడంట ఆయన కూడా భిక్షువులతో కలిసిపోయాడు కదా, ఆ వ్యామోహాన్ని పోగొట్టుకున్నాడంటండి. అంటే ఈవిడ కంటే కూడా బుద్ధుని పట్ల ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద భిక్షువులు ఉంటారు కదండి, వాళ్ళందరి పట్ల ఆరాధన భావం ఎక్కువైందంట ఆయనకి, రాహులకి. అది గుర్తించి తనకి దూరం అయిపోయి దూరం అయిపోతున్నాడని చాలా బాధపడ్డారు యశోధర మాత్రన్న. ఇంకా ఆవిడ ఆ, ఇంకా ఏం చెప్తున్నారంటే, యశోధర అనుభవించే బాధను ప్రజాపతి మాత గ్రహించేవారంటండి. ఈవిడ చూస్తూనే ఉన్నారు కదా ఒక పక్కన. అప్పటికే ఈ రాహుల్ వెళ్ళిపోయినప్పటి నుంచి బాధగానే ఉన్నారు కదా, ఈవిడ గ్రహిస్తూనే ఉన్నారు. అది రాహుల నుంచి మానసికంగా విడిపోవడమే కాకుండా బుద్ధుని బోధనలను సంపూర్ణంగా స్వీకరించలేకపోవడము, అన్నింటినీ అంటే రాహుల దూరం అయ్యాడనే కాదు, బుద్ధుడి బోధనలు ఇవిడు చాలా కొన్ని కొన్ని చెప్తున్నారు కదండి. మేమైతే అందరూ కలిసే చేసుకుంటున్నాం కదా, కుటుంబాన్ని ఎందుకు వదిలి వెళ్ళిపోవాలి అని ఒకటి. ఇంకొకటి, అందరూ కలిసి ఉన్నప్పుడు ఆయన పైన కూర్చుంటున్నారు. ఇవన్నీ కొంచెం వ్యతిరేకిస్తున్నారు కదా ఈవిడ. యశోధర మాత ఎందుకు అందరితో మేము అందరం కలిపే కూర్చుంటున్నాం కదా, ఆయన ఎందుకు విడిగా కూర్చోవాలి, ఇలా కొన్ని ఆవిడ పూర్తిగా స్వీకరించలేకపోతున్నారు బుద్ధుడిని. అంటే బుద్ధుడి బోధనని పూర్తిగా స్వీకరించలేకపోవడము, ఇంకొకటి రాహుల దూరం అయిపోవడము, రెండింటికి బాధ ఉంది ఈవిడికి అని ప్రజాపతి మాత అర్థం చేసుకున్నారంటండి. ఓ కంట కనిపెడుతూనే ఉండేవారంట యశోధరామాతని. రాను రాను వారి యొక్క ఆత్మీయ బంధం బేటలు వారే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇంకా అంటే కొంచెం ఇద్దరికి గ్యాప్ పెరిగిపోతుందంటండి. ఆ టైంలో ఇద్దరు కలిసి మనం పవిత్ర వృత్తంలో కూర్చుందాము అనుకున్నారంటండి. సరైన అవగాహనకు వచ్చే ప్రయత్నం చేద్దాము అని ప్రజాపతి మాత యశోధరకి సూచించారంట. కాసేపు మౌనంగా కూర్చున్నారంట ఇద్దరూనండి. కూర్చుని తర్వాత మాట్లాడుకున్నారంట. జ్ఞానోదయం పొందిన వారి మార్గదర్శనాన్ని పూర్తిగా స్వీకరించడం నీకు ఎందుకు సాధ్యం కావడం లేదో చెప్పగలవా అని అడిగారంట ప్రజాపతి మాత యశోధరాని. అంటే ఈవిడ యాక్సెప్ట్ చేయట్లేదు కదండి బుద్ధుడిని, ఇంకా ఏదో అంటున్నారు కదా, అందుకని అడుగుతున్నారు. ఆయన జ్ఞానోదయం పొందారు అంటే ఎన్లైటన్మెంట్ అయింది కదా ఆయనకి, ఆయన ఎందుకు స్వీకరించలేకపోతున్నావు, ఆయన గైడెన్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నావు, నాకు చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారండి. మాత, మీకు నాకు సిద్ధార్థతో వేర్వేరు బంధాలు ఉండేవి. ఇవి చెప్తున్నారు యశోధర. మీరు ఇప్పటికీ ఎప్పటికీ ఇదివరకట్లాగే ఆయనను మీ ప్రియ పుత్రునిలాగే చూడవచ్చు ఏదేమైనప్పటికీ. కానీ నేను ఆయన భార్యను, ఆయనతో ప్రేమలో పడ్డాను, ఆయనతో సంసారం చేశాను, ప్రేమను పంచుకున్నాను, ఆయనతో బిడ్డను కన్నాను, ప్రేమతో పెంచుకున్నాను. మరి నా బంధము బాంధవ్యము వేరు. ఆయన ఎప్పటికీ నా సిద్ధార్థగానే భావిస్తాను అని ఈవిడ చెప్తున్నారు. మీరు వేరు, మీరు ఎప్పుడు పుత్రుడిలాగే భావిస్తారు. కానీ ఈవిడ మరి ఇతనికి భర్తలాగా ఉండట్లేదు కదా, బుద్ధుడిలాగే ఉన్నారు కదా, అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈవిడికేమో సిద్ధార్థలాగా ఈవిడ దగ్గర ఉండాలని మనసులో ఉంది. ఇంకా ఇన్నేళ్లుగా సాధన చేస్తున్నప్పటికీ నాకు జరిగిన దాన్ని, ఆయన చేసిన దాన్ని ఎప్పటికీ క్షమించలేనేమో. ప్రజాపతి మాది గంభీరంగా మారిపోయి అంటే ఈవిడ ఇంకా చెప్తున్నారు, నేను ఇంకా క్షమించలేనేమో ఆయన్ని. ఎంత సాధన చేసినా కూడా చూడండి మాయ ఎలా కమ్మేస్తుందో. ఎంత ఎంత సాధన చేసినా, ఎంత ఏం చేసినా కూడా ఆ మాయ అనేది ఎప్పుడు మనకు రెడీగా ఉంటుందండి మనల్ని కమ్మేయడానికి. ఇంకా క్షమించలేనేమో అనేసరికి ప్రజాపతి మాత కొంచెం సీరియస్గా అయ్యారంటండి. గమనించారంటే యశోదర. దయచేసి నా కోణం నుంచి చూడడానికి ప్రయత్నించండి. నా జీవితంలో నేను ఏ నాటికి నా ప్రియమైన పుత్రుడితో కలిసి కూర్చోలేను కదా, అంటే వీళ్ళని రానివ్వరు కదా, మహిళలు వేరేగా ఉంటారు కదా, అందుకని నా వైపు నుంచి ఆలోచించండి మీరు అని చెప్తున్నారు. ఆమె మాటలకి ప్రజాపతి మాటకి ఇంకా కోపం ఎక్కువైందంటండి. నాకు అన్నీ తెలుసు, అయితే బుద్ధుడు ఈ వ్యామోహాలన్నింటి గురించి నాకు చెప్పాడు. అంతేకాదు ఆ మార్గంలో స్వయంగా ప్రయాణించి మార్గదర్శనం చేశారు అని చెప్తున్నారండి యశోధరమాత. వ్యామోహమా? అంటే నీకు వ్యామోహం వదులుకోవనే కదా మరి బుద్ధుడు చెప్పేదేంటి, అన్నిటి మీద వ్యామోహం వదులుకోవాలనే కదా చెప్తున్నారు. మరి నువ్వు ఇంకా ప్రియపుత్రుడు నా దగ్గర కూర్చోలేమని చెప్తున్నావేంటి అని అడుగుతుంటే, అప్పుడు ఈవిడేమంటున్నారంటే యశోదర, వ్యామోహమా? ఒక తల్లి బిడ్డల మధ్య ఉండే బంధాన్ని మీరు వ్యామోహం అంటున్నారా? ఇది ఈ సృష్టిలో ఉన్న అన్ని బంధాల్లో కంటే గాఢమైన ప్రేమ బంధం ఇది. దాన్ని వదిలిపెట్టడము, ఆ బంధాన్ని త్యాగం చేయడమో గురించి మాట్లాడటం లేదమ్మా అని చెప్తున్నారంటండి. మనమంతా ఇక్కడ ఒక సంఘంగా కలిసి ఉంటున్నామని గుర్తు చేస్తున్నాను. అంత మాత్రాన ఈ ప్రత్యేకమైన బంధాన్ని వదులుకోలేను, నేను ఎక్కడే ఉండిపోతానని స్పష్టంగా చెప్పలేను అని ఇంకా మళ్ళీ చెప్తున్నారంటండి. మాతా ప్రజాపతి, నేను మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను అని నాకు తెలుసు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టినప్పటికీ నేను వెళ్ళవలసే ఉంటుంది, ఎందుకంటే నేను జీవించాలంటే తప్పదు అని చెప్తున్నారండి. అంటే ఇక్కడ ఉండడం పూర్తిగా ఇష్టం లేదు ఈవిడికి, అందుకు వెళ్ళాలన్నట్టు చెప్తున్నారు.
ఆనాడు నేను చనిపోవాలనుకున్నప్పుడు మీరు నా దగ్గరకు రావడంతో మీ కరుణ వల్ల జీవించాలని నిర్ణయించుకున్నాను. ఈ సంఘాన్ని వదిలిపెట్టేసి నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నేను అవలంబించిన ఈ రెండు మార్గాలను బోధిస్తూ అదే పరమావధిగా జీవిస్తాను అనే వింత భావన నన్ను ఎప్పుడు వెంటాడుతుంది. అంటే ఈవిడికి ఏంటి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వీళ్ళు అలా కూర్చునేవారు కదా, ఒక వృత్తంలో కూర్చుని దివ్య జీవన సంబంధాలను వీళ్ళు అలా ఉండేవారు కదా, అవి బోధించాలి, వీళ్ళ అందరికీ బోధించాలి అని ఈవిడ కోరికంటండి. అలా అనిపిస్తుందంటే ఈవిడికి అప్పుడప్పుడు వెళ్ళిపోయి అందరినీ చైతన్యంలోకి తీసుకురావాలని. ఆనాడు పొత్తిళ్లలో పసికందుతో సహా మనకు ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా వదిలేసి ఆయన వెళ్ళిపోయినప్పుడు నేను చనిపోవాలి అనుకున్నప్పటికీ ఎంత విచిత్రంగా, ఎంత సజీవంగా జీవితాన్ని అంగీకరించానో అలాగే జీవితాన్ని సంపూర్ణంగా సరిగ్గా స్వీకరిస్తాను. ఆ రోజు యాక్సెప్ట్ చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తూ జీవిస్తాను అని చెప్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలిందంటండి. అది ప్రజాపతి మాత లేచి వెళ్ళి ఆమె చేయి తీసుకున్నట్టండి కరుణ ఉట్టి పడుతుండగా మృదువుగా చెప్పారంట. అతను మనకెంతో బాధ కలిగించారు, నిజమే. ఆ బాధ వల్లనే కదా మనం ఈ మార్గం దొరికింది మనకి. మనమంతా కలిసి బాధలకు అతీతంగా ఎదిగాము. మరి దానికి కృతజ్ఞతతో ఉందాం. ఎంత బాగా చెప్తున్నారు కదండి. మనం కూడా అంతే, మనకి ఏదో బాధ వచ్చింది అనుకుంటాము, కానీ ఆ బాధ ఎందుకు వస్తుందంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికే వస్తుంది. ఈవిడ అదే అంటున్నారు, మనం ఈ మార్గంలోకి వచ్చామంటే నిజంగా అంతా బాగుంటే ఈ మార్గంలోకి ఎవరు రారు కదండి. రాజు కుటుంబంలో అక్కడ యువరాజు కింద, రాణి కింద, మహారాణి కింద అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. కానీ ఇక్కడ ఆ బాధ కలిగింది కాబట్టి ఈ మార్గంలోకి వచ్చారు వీళ్ళు. దానికి మనం కృతజ్ఞతతో ఉందాము, ఆ బాధను మర్చిపోదాము, ఆ బాధలన్నిటికంటే అతీతంగా ఎదిగాం కదా అని చెప్తున్నారండి. సజ్జన సాంగత్యం అనేది అందుకే అంత ఇంపార్టెంట్ అని చెప్తారు కదా. నిజంగా మాయ ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కమ్ముతూనే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ సజ్జన సాంగత్యంలో ఉన్నామనుకోండి, ఒకరికొకరు చెప్పుకుంటాం మనం ఇలాగా, మన అందరికీ తెలుసు, ఆ జ్ఞానం తెలుసు, కానీ ఆ టైంకి ఏంటంటే మాయలో పడిపోతాం మనం. ఆ సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ మాయ నుంచి బయటికి రాగలుగుతామండి. అందుకే మనం, ఇది చాలా ఇంపార్టెంట్ సజ్జన సాంగత్యం అనేది. యశోధర సానుకూలంగా తల ఊపారంటండి అప్పుడు. అవును, తప్పకుండా. బుద్ధుడు అంతటి వాడే ఈ సామూహిక మార్గాన్ని అనుసరించలేదు. అది నాకు స్పష్టంగా తెలుసు. అయితే ఆయన నాకు ఈ మార్గాన్ని సూచించారు కనుక దీన్ని ఎప్పటికీ వీడను. నేను ఆయన బోధన నుంచి నేర్చుకున్నవన్నీ కలిపి సంయుక్త సాధనా విధానాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. అంటే ముందు వెళ్ళిపోతానని చెప్పారు కదా, నేను అందరికీ కూడా ఈ మార్గంలోకి తీసుకొస్తానని చెప్పారు కదా. కానీ ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, మనం ఏమైతే కూర్చుని మనం ఏవైతే చేసుకునే వాళ్ళమో సాధనలు, ఆ సాధనలో మళ్ళీ బుద్ధుడు చెప్పేవి అన్నీ కలిపి అందరికీ బోధించడానికి కొత్తగా సాధన విధానాన్ని, అంటే రెండింటిని కలిపి ఆ సంయుక్త సాధన విధానాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాను అని చెప్తున్నారు. మరి ఈ రెండు బోధనలు, వాటి ప్రబోధకులు కలిసి సహజీవనం చేయలేరా అని ఈవిడ అడుగుతున్నారు. అంటే రెండు బోధనలు కలిపి చేస్తానంటున్నావు కదా, మరి వాళ్ళిద్దరు వాటి ప్రబోధకులు అంటే ఎవరైతే చెప్పారో వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయలేరా, సహజీవనం చేయలేరా అంటున్నారు. అంటే బుద్ధుడి దగ్గర అక్కడే ఉండాలా అన్నట్టు చెప్తున్నారు ఈవిడ. ఏమో అది నేను చెప్పలేను అని నవ్వుతూ ఇంకా కొనసాగించారంట. కానీ స్వయంగా బుద్ధుడే చెప్పారు కదా కలిసి ఎదుగుదామని, సరేనా అని అడుగుతున్నారు. ప్రజాపతి గలగలా నవ్వేస్తూ అవును అంటూ తల ఊపారంటండి. ఆపై యశోదర చెయ్యి తీసుకుని నిమురుతూ ఆప్యాయంగా, నాకు అర్థమైంది బంగారు తల్లి అన్నారంటండి. అభయారణ్యంలో ఈవిడ అరణ్యంలో కూర్చుని చెప్తున్నారు కదా, ఆ ఉషోదయ కిరణాలు నెమ్మదిగా పరుచుకుంటున్నాయంట. నైట్ అంతా కూర్చుని చెప్తూ ఉన్నారు, వాళ్ళకి ఈ స్టోరీ అంతా చెప్తున్నారు కదా యశోదరమాత కిసా గౌతమి వాళ్ళకి. నేను ఇంకా కొన్ని విషయాలను పూర్తిగా అంగీకరించలేకపోతున్నానని, ఆవిడ అన్నింటికీ అంగీకరిస్తున్నానని ప్రజాపతి మాతకు నాకు ఇద్దరికి తెలుసు. అది ఈవిడ కొన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా బుద్ధుడి విషయాలు, కానీ ప్రజాపతి మాత అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ తెలుసు ఆ విషయం. మొదట్లో ఇది వీళ్ళ మధ్య దూరాన్ని పెంచిందంట. అయినప్పటికీ కలిసిమెలిసి ఉంటూనే మహిళా సమూహం కోసం హృదయపూర్వకంగా పనిచేశాం. ఆ తర్వాత బుద్ధుని సంఘంలో అలుపు ఎరగకుండా ప్రయాణిస్తూ పరిణితి సాధిస్తున్నాము. అంతా కలిసి మన స్వంత సాధనా మార్గాన్ని అవలంబిస్తూ కూడా ఆశ్రమ జీవన సూత్రాలను పాటిస్తూ బుద్ధుని ప్రబోధాలను ఆచరణలో పెడుతున్నాం. అంటే వీళ్ళు ఏదైతే సాధన చేసేవారో దాన్ని ఏం వదిలిపెట్టకుండా బుద్ధుడు చెప్పిన సూత్రాలను కూడా పాటిస్తూ ఆ ప్రబోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు వీళ్ళు. తర్వాత రెండు మార్గాలలోని అత్యుత్తమ సాధనలను, బోధనలను సమ్మిళితం చేసి విశ్వవ్యాప్తం చేయవచ్చు అని చెప్తూ వీళ్ళకి ప్రజాపతి బుద్ధుని పదాన్ని, ఆయన బోధనలను అందరికంటే ఎంతో శ్రద్ధతో, పట్టుదలతో, అంకిత భావంతో స్వీకరించి అచిరకాలంలోనే అర్హంతగా, ఆపై దివ్య జ్ఞాన ప్రకాశం పొంది మహాప్రజాపతిగా గుర్తింపబడ్డారు. అంటే జ్ఞానోదయం ఎవరికైతే అయిందో వాళ్ళని అర్హంత, అంటే మోక్ష స్థాయికి చేరుకున్న వాళ్ళని, అహంకారాలు, మమకారాలు ఇవన్నీ వదిలిపెట్టేసిన వాళ్ళండి అర్హంత అంటారంట. అయితే ఈవిడ అంకిత భావంతో స్వీకరించారు బుద్ధుడు ఏదైతే చెప్పారో ఆ బోధనలన్నీ.
దివ్య ఇంకా ఏంటి అవన్నీ ఆచరణలో పెడుతున్నారు ఈవిడ. అందుకని ఈవిడ అరిహంతగా ఎదిగారంటండి. తర్వాత ప్రజాపతి మాత మహాప్రజాపతి మాతగా అయ్యారంట. ఈయన ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత ఈవిడ తనలోని అపారమైన కరుణ ప్రజ్ఞ ద్వారా బుద్ధుడు వెళ్ళిన ప్రతి చోట ధర్మబోధలు చేస్తూ మన సంఘంలోకి మీ వంటి ఎంతో మంది మహిళా భిక్షువులను ఆకర్షించారంటండి. బుద్ధుడు వెళ్ళిన దగ్గరికల్లా ఈవిడ కూడా వెళ్ళి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఎంతో మందిని నేర్పించారంట. ఎంతో మందికి ఆకర్షించేలాగా చెప్పేవారంట అన్ని. అన్ని పవిత్ర ప్రాణుల్లోనూ ముఖ్యంగా మహిళల్లో ఉన్న ఆ బుద్ధత్వాన్ని, దివ్యత్వపు స్వభావాన్ని మేల్కొల్పటంలో ఆమె విప్లవాత్మకమైన ధోరణిని అనుసరిస్తారు. మహిళలకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వడం చేత వాళ్ళ ఆధ్యాత్మిక ప్రగతి సునాయాసంగా సమర్థవంతంగా గుర్తించబడుతోంది. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ ఏ మినహాయింపు లేకుండా ఖచ్చితంగా ఆశ్రమంలోని ప్రత్యేక నియమ నిబంధనలను పాటించాల్సిందే. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు, ఇచ్చి వాళ్ళను కూడా సునాయాసంగా వచ్చేలాగా చేసేవారంటండి. కానీ ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రతిదీ వీళ్ళు ఏదైతే రూల్స్ పెట్టారో ప్రతి దాన్ని పాటించాల్సిందేనంటండి. అమ్మో ఇది నేను పాటించలేను అనేది ఏమి ఉండదంట. కంపల్సరీగా అవన్నీ పాటించాల్సిందేనంటండి వాళ్ళ రూల్స్ అన్ని. కాస్త విరామం ఇచ్చి ఆమె ఇంకా చెప్తున్నారంట. అయితే మనకి ఎప్పటికీ ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఉంటుంది. మనం మొదటి నుంచి అనుసరిస్తూ వస్తున్న మన పవిత్ర మహిళా సమూహం యొక్క నియమాలను, సాధన విధానాలను ఎప్పటికీ కొనసాగించవచ్చు. అదే కదా మనల్ని మొదట జాగృతం చేసింది అనుకుంటున్నారు. ఫస్ట్ వీళ్ళు అయితే మొదలు పెట్టారో అది కూడా కంటిన్యూ చేద్దాము. మరి దానివల్లే కదా వీళ్ళు బయటకు వచ్చారు అన్నిటి నుంచి. ప్రజాపతి కదిలారంట. బాలభానుడి లేలేత కిరణాలు యశోదర ముఖాన్ని పసిడి కాంతులతో మెరిపిస్తున్నాయి. మనం అంతా ఇక సుప్రభాత గీత పాడదాం, మహాప్రజాపతి విని ఆనందిస్తారు అని యశోదర చెప్తున్నారు. ఏంటంటే అది రక్షణ అవసరమైన వారికి మనం సంరక్షకులుగా ఉందాము, మార్గంలో ఉన్న వారికి మార్గదర్శిగా ఉందాము. అంటే ఎవరికైతే రక్షణ అవసరమో వాళ్ళందరికీ ఆ రక్షణ అందిద్దాము. ఆ మార్గంలో ఎవరి మార్గంలోకి వస్తున్నారు వాళ్ళందరికీ గైడెన్స్ ఇద్దాము. వరదను దాటాలనుకునే వారికి పడవగా ఉందాము. అంధకారంలో ఉన్న వారికి దీపకాంతిగా ఉందాము. అలసిపోయిన వారికి విశ్రాంతినిచ్చే ఆశ్రయంగా ఉందాము. అస్వస్థతతో ఉన్న అందరికీ స్వస్థతను ఇచ్చే ఔషధంగా ఉందాము. పుష్కలంగా పరిమళించే పూల పందిరిలా ఉందాము. అద్భుతాలన్నీ పంచే కల్పవృక్షంలా ఉందాం. సకల ప్రాణుల సంక్షేపానికి జీవనోపాధిగా ఉందాము. జీవన పరమార్థమైన దివ్య జ్ఞాన ప్రకాశంగా ఉందాం. సమస్త మానవాళి దుఃఖం నుంచి విముక్తి పొందే వరకు, అందరూ ఆత్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులే వర్ధిల్లే వరకు భూమి ఆకాశాలన్నింటికీ సాక్షిగా ఉంటాయి అని సుప్రభాతం లాగా అందరిని రక్షిద్దాము, అందరికీ మనం చేయూతను అందిద్దాము, ఈ దివ్యజ్ఞాన ప్రకాశంలో ముందుకు నడిపిద్దాము అని పాడుకున్నారండి. తర్వాత చాప్టర్ బోధిసత్వ. సంవత్సరాలు గడిచిపోయినాయి. సూర్యరశ్మి మరింత ప్రకాశవంతంగా లోపలికి వస్తుందంట. యశోదర తిరిగి కొనసాగించారు. ఎదురు చూస్తున్న చాతక పక్షికి సమాధానం దొరికింది. బుద్ధుని సంఘ నియమాల ప్రకారం అందించబడిన సాధనలతో వీళ్ళ మహిళా సమూహం ఎదిగి చక్కని పరిణితి సాధించిందంట. బౌద్ధ సంఘం మహోన్నతమైనది. ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం పరితపిస్తూ అద్భుతమైన ధర్మాన్ని బోధిస్తోంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ దుఃఖరాహిత్యం నుంచి బయటికి రావాలనే కదా అందరి శ్రేయస్సు కోరుకుంటూ ధర్మాన్ని అందరికీ బోధిస్తూ ఉంది ఈ సంఘం. మహాప్రజాపతితో పాటు మరొకరు లేదా ఇద్దరు భిక్షునులు అంటే మహిళా బౌద్ధ భిక్షువులు పరిపూర్ణమైన అరిహంతులుగా కీర్తి గడించారు. ముందు చెప్పారు కదా ప్రజాపతి మాత మహాప్రజాపతి మాత అయ్యారు, ఎన్లైటన్మెంట్ సాధించారని. ఆవిడతో పాటు ఇంకొక ఇద్దరు కూడా అరిహంతులుగా అయ్యారంటండి. కానీ ఈవిడ మాత్రం ఇప్పటికీ ఆయన పదాన్ని పరిపూర్ణంగా స్వీకరించనే లేదు. యశోదర మాత మాత్రం ఇంకా స్వీకరించలేదంట పూర్తిగా ఆయన చెప్పిన మార్గాన్ని. నవ్వుతూ చెప్తున్నారంట ఆ మాటివిడి చిలిపితనంగా. వీళ్ళ పూదోటలో రెండవసారి బుద్ధుడిని కలుసుకున్నప్పుడు ఆయన ఈవిడలా అనుకునేదంటండి. ఎప్పుడు వీళ్ళు కలుసుకున్నారు కదా, రెండోసారి వీళ్ళిద్దరు కలుసుకున్నారు కదా, బుద్ధుడు కలుసుకున్నప్పుడు ఈవిడితో, ప్రియమిత్రమా, ఇద్దరము బయటకు వెళ్ళి మనం అనుసరించిన ఈ రెండు మార్గాలను ఏకం చేసి జంటగా అందరికీ బోధిద్దాము అని చెప్తే ఎలా ఉండేదో అని ఎప్పుడు ఊహిస్తూ ఉంటారంటండి ఈవిడ. ఇద్దరు మళ్ళీ ఆయనతో కలిసి ఉండాలని ఎప్పుడు కోరుకుంటారు కదా, మన ఇద్దరు మార్గాలు కలిపేసి ఇద్దరం కలిపి బోధిద్దామని అలా అంటారు నాతో అని ఎప్పుడు ఊహించుకుంటూ ఉండేవారంట ఈవిడ. ఆవిడ మాటను శ్రద్ధగా వింటున్న వీళ్ళంతా ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారంట. నిజమా అన్నట్టు నమ్మలేనట్టు ప్రశ్నార్థకంగా చూస్తున్నారంట. వీళ్ళ మొఖాలను చూసి గలగలా నవ్వేశారంట ఆవిడ. వీళ్ళందరూ కూడా నవ్వుతూ ఆ నవ్వులో శృతి కలిపారంట. అప్పుడు మరి ఎంత బాగుండేదో కదా, ఆ మార్గం ఇంకా ఎంత బాగుండేదో కదా అని ఆనందంగా అన్నారంట. అంటే ఆయనతో కలిసి చేస్తే, జంటగా చేస్తే ఇంకా బాగుండేది కదా అని. ప్రజాపతి మాత చాలా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నట్టు అనిపిస్తుందంటండి. ఊపిరి చాలా అరుదుగా తేలికగా తీసుకుంటున్నారు. యశోదర ఆవిడ నుదుటిని చెంపలను నిమురుతూ చేతుల్ని పొదివి పట్టుకోవటంలో ఆత్మీయత వ్యక్తమవుతోంది. ప్రజాపతి మాత ఒక్క క్షణం కళ్ళు తెరిచి విచారంగా చూస్తున్న యశోదర కళ్ళలోకి ప్రేమపూర్వకంగా చూశారంట.
కొత్తగా వచ్చి చేరిన మహిళలతో మీ అందరితో కలిసి బుద్ధుని సంఘంలో పనిచేస్తూ వచ్చాను. ఒక వారం క్రితం ప్రజాపతి తీవ్రమైన అస్వస్థతకు లోనయ్యారు. ఆవిడ కుదుట పడడానికి మనం చేయగలిగింది ఏమీ లేదని తెలిసిపోయింది. అంటే ఇవి చెప్పాల్సినంత చెప్పేసరి ఇప్పుడు ఇంకా ఈవిడలాగా ఒక వారం క్రితమే ఇలా అస్వస్థతకు లోనయ్యారు ఈవిడ అని, ఇంక చేయాల్సింది ఏమీ లేదు, డాక్టర్ అన్ని చూపించడానికి చేయాల్సింది ఏమీ లేదు, ఇంకా మృత్యు కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. కొన్ని సంవత్సరాల క్రితం ఆవిడ నా దగ్గరికి వచ్చినట్లుగా ఇప్పుడు తన దగ్గరకు వచ్చి మంచం పట్టిన ఆవిడను కంటి పాపలా చూసుకుంటూ ఉన్నాను. మృత్యుదేవత తీసుకెళ్లే వరకు తనతోనే ఉంటాను. బుద్ధుడు సుదూరాన ఉన్నారు. ఆయనను రమ్మని ఆవిడ అడగదు అని నాకు తెలుసు. ఆమెతో కలిసి ఉండడానికి నా పనులన్నీ పక్కన పెట్టేశాను. కృతజ్ఞత ప్రేమలతో నిండిపోయి ఈ క్షణాలను సంపూర్ణంగా గడపడానికి మించినది మరేమీ లేదు కదా. అంటే చివరి క్షణాలు కదా, ఆవిడతో చివరి సమయం కదా, ఆవిడతో గడపాలి అని ఈవిడ ఆవిడతోనే ఉండిపోయారంట. జ్ఞాపకాలను ఇలా పంచుకోవడం వల్ల జీవితాలు సన్నిహితంగా మారాయి. ఆవిడ జీవితమే కాకుండా దివ్య సమూహాల వల్ల మనందరి జీవితాల్లో కూడా గాఢమైన అంతర్మౌన స్థితిని అనుభూతి చెంది స్పష్టమైన పారదర్శకమైన విధంగా సరైన వాక్కును మరి అలాగే సరైన శ్రవణం కూడా సాధన చేశాము. మనమంతా మళ్ళీ సరైన అనుబంధాల్లో ఉన్నాము. మన ప్రియాతి ప్రియమైన ప్రజాపతి మాత నా హృదయంలోకి లోతుగా తొంగి చూసి అన్ని శక్తులు సన్నగిలిపోయినప్పటికీ తనలో బలీయంగా పెంపొందించుకున్న మనోశక్తిని నాలో నింపారు. ఈవిడంటే ఆవిడని చూస్తూ ఆవిడ ఆ శక్తిని నింపారంటే ఈవిడికి. బుద్ధుడు వదిలిపెట్టడం వల్ల కూడగట్టుకున్న దుఃఖాన్ని గురించి మాట్లాడించి ఇన్నాళ్ళు నేనేనాడు విడుదల చేయకుండా దాచి ఉంచుకున్న దుఃఖ భారాన్ని తొలగించారు. అంటే ఆవిడ ఎనర్జీని ఈవిడికి ఇచ్చండి ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కదా, బుద్ధుడు నేను ఇంకా క్షమించలేనేమో అని కూడా చెప్పారు కదా. ఇంకా ఆ దుఃఖ భారాన్ని తొలగించారంటే ఈవిడ ఆ శక్తితో. ఆవిడ నన్ను బోధిసత్వాన్ని సంబోధించారు. అంటే జ్ఞానోదయం అయిన నిర్వాణాన్ని పొందకుండా నిలిచిపోయిన వారు అని అర్థము. ఆవిడ అరిహంత కదండి, ఈవిడ్ని బోధిసత్వ అని పిలిచారంట. అంటే ఏంటంటే జ్ఞానోదయం అయిపోయింది, అయినా సరే నిర్వాణాన్ని పొందలేదు. ఎందుకంటే వీళ్ళంటే బోధిసత్వ అన్న వాళ్ళు ఏంటంటే ఇంకా బోధిస్తూ ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ స్థితిలోకి రావాలి అని బోధించే వాళ్ళని బోధిసత్వ అంటారంటండి. మన జీవితాలను సునిశ్చితంగా యథాతథంగా దర్శించి ఆవిడ ఈ అభిప్రాయానికి వచ్చారని అదే ఆవిడ చెప్పారు. యశోదర కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా ప్రజాపతి మాటలను యథాతథంగా చెప్పారంట. మనందరి జ్ఞానోదయ మార్గంలో సజీవంగా ఉండడానికి నువ్వెంతగానో కష్టపడ్డావు. సరైన బాంధవ్యాలను ముందుకు తీసుకురావడానికి అందరితోనూ మమేకమైపోయావు. అయితే ఈ ప్రవేశ ద్వారం మూసుకుపోతోంది అనేది నిగూఢమైన రహస్యము. దీన్ని మనం అంతా కలిసి సజీవంగా సచేతనంగా మార్చాలి. అంతే కదండి, అందరితో కలిసిపోయి అంటే వాళ్ళ సేవకుల వీళ్ళ రాణి మహారాణి యువరాణి పొజిషన్లో ఉన్నా కూడానండి, వాళ్ళతో పాటు పనిచేసే సేవకుల్ని వాళ్ళ చెలికత్తెలను అందరినీ కూడా వీళ్ళతో కలిపి కూర్చోబెట్టుకున్నారు కదండి. అందరితో మమేకమై చేశారు వీళ్ళంతా సాధన. అందుకని ప్రియమైన యశోదర, నువ్వు నీ జీవిత గాథను అందరికీ చెప్పి తీరాలి. ప్రతి ఒక్కరూ దీన్ని సావధానంగా సంపూర్ణంగా ఆలకించాలి. గుర్తుపెట్టుకోవాలి, నిన్ను నీ కథను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. అంటే బాధలోంచి బయటకు వచ్చి ఆవిడ బయటపడటమే కాకుండా ఎంతో మందిని అందరినీ బయటకు తీసుకురావడానికి, ఎవరు ఎలాంటి దుఃఖ స్థితిలో లేకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కొడుకుని పంపించేశారు, త్యాగం చేసినట్టే కదండి. భర్త కొడుకు అందరూ కూడా ఆ మార్గంలోనే ఉన్నారు కదా. అందుకని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి నిన్ను అని చెప్పారంట. నిర్వాణం ఇంక తర్వాత చాప్టర్ అండి. యశోదర ప్రశాంతంగా కూర్చుని ఉంది. ప్రజాపతి మాత చివరిసారిగా కళ్ళు తెరిచి చూసి శాశ్వతంగా కన్ను మూయటాన్ని గమనిస్తూ ఉన్నారు. ప్రజాపతి మాత అనంత లోకాలకు చేరినప్పుడు యశోదర శోకతప్తమైన హృదయంతో మరోసారి జీవితం అగమ్య గోచరంగా భావించింది. అంటే ఎప్పుడు చూడండి, ఈవిడ ఏమి బాధ వచ్చినా సరే ఎవరున్నా లేకపోయినా బుద్ధుడు లేనప్పుడు కూడా ఈవిడే కదా ఆ వృత్తంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈవిడ కోసమే ఆ వృత్తాలన్నీ మొదలు పెట్టారు ప్రజాపతి మాత. ఎప్పుడు చాలా అండగా ఉన్నారు. ఈవిడ ఏం చేసినా సరే అన్నిటికీ ఈవిడికి అండగా ఉన్నారు. ఈవిడ ఏమన్నా తప్పుగా ఆలోచిస్తున్నప్పుడు కూడా ఆవిడ సరైన దారిలోకి తీసుకొచ్చి చాలా అండగా ఉన్నారు కదండి. ఈవిడికి ఇంకా జీవితం అగమ్య గోచరంలాగా అనిపించిందంట ఆవిడ చనిపోయేసరికి. ప్రజాపతి మాత మరణం తర్వాత యశోదరతో పాటు కొత్తగా బుద్ధుని సంఘంలో చేరిన మహిళలంతా కలిసి పార్థివ దేహంతో సహా రాజభవనానికి చేరుకున్నారంటండి. వీళ్ళంతా వెళ్ళేసరికి శ్మశాన వేటుకలో వేచి చూస్తున్నారంట శుద్ధోదన మహారాజు. నిర్వాణం పొందిన రాజమాత కాయాన్ని స్వీకరించారంట. శాస్త్రోక్తంగా దానికి చేయాల్సిన విధులన్నీ నిర్వహించి పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, ఆకాశం మరి భూతత్వాల నుంచి విడుదల చేశారు. బుద్ధుని సంఘంలో మొదటి తరానికి చెందిన తొలి మహిళ అరిహంత మరణాన్ని కళ్ళారా చూస్తూ వీళ్ళంతా విచారించారంట. కర్మకాండలు పూర్తయిన తర్వాత వీళ్ళంతా భిక్షునుల సంఘానికి తిరిగి వెళ్ళిపోవాలి కదా. ఇకపై తాను బుద్ధుని ప్రబోధాలను ఆచరిస్తూ బుద్ధుని ఆశ్రమంలో ఎంతో కాలం ఉండలేను అని యశోదర మైత్రీభావం ఉట్టిపడుతుండగా వీళ్ళతో చెప్పిందంటే ఎంతో కాలం నేను బుద్ధుని సంఘంలో ఉండలేను అని వీళ్ళతో స్నేహంగానే చెప్పిందంటే. ఆ భిక్షువులు అందరూ తిరిగి వెళ్ళిపోవాలిగా వచ్చిన వాళ్ళందరూ సంఘంలోకి మళ్ళీ. చెప్పిన తర్వాత ఆమె తన జీవిత కథను అందరితో పంచుకుంటూ సామూహిక చైతన్యాన్ని మేల్కొల్పాలి అని నిశ్చయించుకున్నారంట.
ఆమె తనకంటూ స్వీయ అవగాహనను పెంపొందించుకుని తనదైన జ్ఞానకాంతులతో దివ్య జీవన విధానాన్ని అవలంబించాలని, తాను స్వయంగా అనుభవపూర్వకంగా చేసిన సాధనను, అనుభూతి పొందిన జ్ఞానాన్ని బోధించాలని ఎంతగానో పరితపించసాగిందంట. అందరికీ అందించాలి అని. నిర్వద్వంగా, నిర్మోహమాటంగా ఈ మార్గం నుంచి విడిపడడాన్ని ఎంచుకోవడం అనేది ఆమెను ఆమెను మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. అంటే కిస్సా గౌతమి చెప్తున్నారండి. ఆవిడ ఏం చెప్తున్నారు, నేను మీతో పాటు రాను, నేను మిగిలిన వాళ్ళందరినీ నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను ఏదైతే అవగాహన పొందానో ఆ జ్ఞానాన్ని నేను ఆ జ్ఞానంతో అనుభవం వచ్చింది కదా, అనుభవంతో చేసిన సాధనని అందరికీ బోధించాలి అని అనుకున్నారంట. ఈవిడ రారు అనేసరికి అందరికీ చాలా బాధ అనిపించిందంటండి. ఆమె మాటలు ఒక పక్క విచారాన్ని కలిగిస్తున్నాయంట, మరొక పక్క ఎప్పట్లాగే స్ఫూర్తిని కూడా కలిగిస్తున్నాయంట వీళ్ళకి. కొత్తగా సంఘంలో చేరిన మహిళా సాధకుల్లో ఇద్దరు బుద్ధుని ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారంట. కిస్సా గౌతమి అయిన నేను, కిస్సా గౌతమి చెప్తున్నారు కదా, ఆవిడ యశోదర చిరకాల స్నేహితురాలైన నైలాతో కలిసి ఇక్కడే ఉండిపోయారంట. శుద్ధోదన మహారాజు ఒకరోజు యశోదరను అంతఃపురంలోనే ఉండిపోవచ్చు కదా తల్లి అని ప్రాధేయపడ్డారంటే. పాపం ఈ మహారాజు చూడండి, కొడుకు వెళ్ళిపోయాడు, భార్య వెళ్ళిపోయింది, మనవడు వెళ్ళిపోయాడు, కోడలు అందరూ వెళ్ళిపోయారు కదండి, ఒక్క ఆయనే ఉన్నాడు కదా. ఈవిడ ఇప్పుడు ప్రాధేయపడ్డారంటండి ఇక్కడ ఉండిపోవచ్చు కదా అని. ఆయన ఆయన కూడా అస్వస్థతతో ఉన్నారంట. ఆవిడకి అర్థమైందంట. అసలే వృద్ధాప్యంలో ఉన్న పుత్రుడు మనవడు దూరమై విచారంగా ఉండగా పులి మీద పుట్టరులాగా ఇప్పుడు జీవిత భాగస్వామిని కూడా కోల్పోవడం ఆయన్ను శోక సముద్రంలో ముంచెత్తింది. అందువల్లే అపారమైన కరుణతో మారు మాట్లాడకుండా ఆయన సంరక్షణ బాధ్యతలు చూసుకోవడానికి ఒప్పుకున్నారంట ఈవిడ. అయితే అంతఃపురంలో కాకుండా ఒప్పుకున్నారు, కానీ నేను అంతఃపురంలో ఉండను, దేవదారు వనాన్ని ఆనుకుని ఉన్న మైదానంలో అందరినీ దుఃఖం నుంచి దూరం చేసి జీవితంపై ఆశలు చికిరింపు చేసి సరైన బంధాల మార్గాన్ని ప్రారంభించిన పవిత్ర వృత్తం, వీళ్ళకి పవిత్ర వృత్తం ఉంది కదండి, దానికి సమీపంలోనే ఒక చిన్న కుటీరం నిర్మించండి, దానిలో ఉంటాను అని చెప్పిందంట. ఆయన వెంటనే ఆనందంగా ఒప్పుకున్నారంట. మహాభాగ్యం, నీకోసం గొప్ప మందిరాన్ని నిర్మింప చేస్తాను తల్లి అన్నారంట. కానీ యశోదర ఆడంబరాలకు తావివ్వకుండా కేవలం ఒక చిన్న సామాన్యమైన కుటీరము, అభయారణ్యంలో బుద్ధుని ఆశ్రమంలో వీళ్ళు నివసించారు కదా, రెల్లు గుడిసె లాంటిది, అది చాలు అని చెప్పారంట. ఆయన పెద్ద మందిరం నిర్మిస్తానంటే అలా వద్దు, సింపుల్గా ఉన్నది చాలు అని చెప్పారంట. అక్కడే ఉండి మన జ్ఞానోదయ మార్గాన్ని గురించి తెలుసుకోవాలనుకునే వారిని చేర్చుకుని వారికి దివ్య జీవన సూత్రాలను బోధిస్తాను. పవిత్రమైన ఆశ్రమ జీవితంలోకి అడుగుపెట్టడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అంటే చాలా మంది బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో చేరిపోయారు కదండి, మరి కొంతమందికి కుదరకపోవచ్చు కదా అక్కడ చేరడానికి. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వీళ్ళందరికీ కూడా నేను బోధిస్తానవి అని అనుకుంటున్నారు. మరి అంకిత భావంతో ఉన్న అలాంటి వారు, జ్ఞానాన్ని నేర్చుకోవాలని తపనున్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి కుదరట్లేదు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఈ జ్ఞానాన్ని బోధిస్తాను అని ఈ ఈ బోధనల ద్వారా తమ బాంధవ్యాలను దివ్యంగా పవిత్రంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ మార్గం ఏర్పడింది అని చెప్తూ ఆమె మళ్ళీ ఇంటి పట్టునే ఉంటాను అని చెప్తుంటే మహారాజు ఎంతో సంతోషించారంటే ఇక్కడ ఉంటానని చెప్పగానే. మహాప్రజాపతి మరణం యశోదరని ఎంతో శక్తివంతంగా మార్చేసింది. తనలో ఒక గొప్ప స్పష్టత వచ్చింది. సిద్ధార్థ నుంచి ఇంకా తనకు ఏమీ అవసరం లేదని ఆమెకు అర్థమైపోయింది. ఇప్పటికి పరిపూర్ణ జ్ఞానోదయం పొందిన బుద్ధుని వంటి గురువు పట్ల కూడా ఏ విధమైన బంధము మోహము లేవు. అంటే అప్పటి వరకు సిద్ధార్థ అనుకుని మళ్ళీ రావాలని అలా కోరుకున్నారు కదా, కానీ ఎప్పుడైతే ప్రజాపతి మాత మరణించారో ఆవిడకి ఒక స్పష్టమైన అవగాహన వచ్చేసిందంటండి. ఇంకా బుద్ధుడు ఇటు రాడు అని అర్థమయ్యి ఇంకా ఆయన పట్ల, బుద్ధుడి పట్ల కూడా ఎలాంటి మోహము బంధం ఏమి లేవంటండి. వాస్తవానికి ఆయనే వారి సహజీవన మార్గాన్ని, పవిత్ర దాంపత్య జీవిత గమ్యమైన మోక్ష మార్గాన్ని, ఆత్మ విచారణ మార్గాన్ని శాశ్వతంగా స్వయంగా మూసేశాడు. ఇన్నేళ్లుగా ఆమె ఆ మార్గాన్ని తెరిచి ఉంచి ఆ అవకాశం సజీవంగా సుమధుర జీవన పరిమళాలు వెదజల్లాలని వేచి చూస్తుంది. బుద్ధుడేంటి ఫస్ట్ నుంచి ఆయన మళ్ళీ రావడానికి సిద్ధంగా ఏమీ లేరు, మళ్ళీ తిరిగి ఈవిడతో కలిసి ఉండడానికి అలా ఏం సిద్ధంగా లేరు, కానీ ఈవిడే ఇంకా వస్తారేమో వెయిట్ చేస్తూ ఉంది ఇప్పటి వరకు. నైలా నేను యశోదరతో కలిసి అక్కడే ఉండిపోయారంట. కిస్సా గౌతమి నైనా యశోదరతో పాటు ఇంకొందరు కూడా వచ్చి చేరారంట. చక్కగా చదువు చేసిన విశాలమైన దివ్య వృత్తంలో పచ్చని చెట్ల నీడలో చెన్నాతో పాటు వీళ్ళందరితో కలిసి ఎంతో మంది స్త్రీలు పురుషులు వచ్చి కూర్చునేవారంటండి. వాళ్ళంతా కూడా ఆంతరంగిక సంరక్షణ కోసము, ఆధ్యాత్మిక జ్ఞానం కోసము, ప్రశాంతత కోసము వస్తూ ఉండేవారంట. యశోదర వాళ్ళందరి సాధక బాధలను ఏకాగ్రతతో ఆలకిస్తూ మేల్కొల్పిలాగా సరళంగా అద్భుతమైన అవగాహనను పెంపొందించుకుని సామూహిక చైతన్యాన్ని, అనుబంధాల్లో మైత్రి కరుణను సులువుగా బోధిస్తుండేది. అంటే ఎవరికి ఎలాంటి బాధలు వచ్చినా సరే ఈవిడ అవగాహనతో తనకున్న జ్ఞానాన్ని, మైత్రి కరుణను కూడా వాళ్ళకు బోధిస్తూ ఉండేదంటండి. అలా ఆమె సంబంధ బాంధవ్యాలలో దివ్య జీవన మకరందాన్ని రంగరించేవారంట. ఈ పవిత్ర వృత్తంలో చెన్నా యొక్క సతీమణి కుటుంబం
సతీమణి కుటుంబము అంతా కలిసి కూర్చునేవారంట. నా చిరకాల ఆధ్యాత్మిక మిత్రుడు చెన్నా అని యశోదర తరచూ చెప్తూ ఉండేవారంట. రాను రాను ఆమె ప్రబోధాలు మరింత సరళంగా, అంటే చెప్పే కొలది కూడా ఇంకా ఇంకా ఈజీగా చెప్పగలుగుతారు కదా, అలా మరింత సరళంగా, సుమధురంగా, అత్యంత శక్తివంతంగా, ప్రగాఢంగా హృదయాల్లోకి చొచ్చుకుపోసాగాయి అంటే ఆవిడ ప్రబోధాలు. శుద్ధోదన మహారాజు మరణం, ఆయన కూడా మరణించారు. తర్వాత కర్మకాండలను ఆమె చెన్నా కలిపి ఘనంగా జరిపారంటండి. కిసా గౌతమి అయిన నేను మళ్ళీ బుద్ధుని సంఘంలో చేరాను. కిసా గౌతమి ఆగిపోయారు కదా యశోదర దగ్గర, ఆవిడ ఆవిడ మళ్ళీ వెళ్ళిపోయి సంఘంలోకి వెళ్ళిపోయారంట. నైనా మాత్రం యశోదరతో పాటే ఉండిపోయిందంట. సంవత్సరాలు దొల్లిపోయాయంట. యశోదర కూడా మరణించారు. ఆవిడ మరణ వార్త వినగానే ఈ కిసా గౌతమి అంతఃపురానికి వచ్చి చెన్నాను కలుసుకున్నారంటండి. వృద్ధాప్యం వల్ల అతని నడుము వంగిపోయింది. అయినా సరే అతని ఆత్మ చైతన్యము నికార్సుగా, బేషుగ్గా పరిణితి సాధించింది. జీవితంలో అన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ఇంకా అతని కళ్ళల్లో ఆ పసితనపు నిర్మలత్వము, ఉత్సాహము ఏమాత్రము చెక్కు చెదరలేదంటండి చెన్నాలో. యశోధరామాత ఇక్కడ నైలాతో కలిసి చాలా ప్రశాంతంగా జీవించింది. తన మార్గదర్శకత్వం ఆశించి వచ్చిన వారికి చక్కని సలహాలు, సూచనలు ఇస్తుండేది. అవి ఎంత స్నేహపూర్వకంగా ఉండేవో చెప్పనలవి కాదు. జీవన బంధాలకు ఎంతో విలువ ఇచ్చేది అని చెన్నా చెప్తున్నాడండి. ఎప్పుడైనా ఎక్కడైనా కొన్ని సందర్భాలలో సంఘర్షణలు తలెత్తినప్పుడు ఆ చోట్లకు సందర్శించి సందేశం ఇవ్వమని అడిగితే ఎంతో సానుకూలంగా, సంతోషంగా స్పందించేది. అలా తన జ్ఞానాన్ని, హృదయ చైతన్యాన్ని మైత్రి, కరుణ, అహింస మరి శాంతితో కూడిన పవిత్ర సమూహాలకు బోధించి సంరక్షించింది అని ఎంతో సునిశ్చితంగా ఆలోచించాడు అని చెప్తున్నారండి. ఇలాగంటే ఆవిడ ఎంత సరళంగా, ఎక్కడ ఎవరికైనా సంఘర్షణ జరుగుతున్నప్పుడు కూడా ఈ ప్రేమని, కరుణ, మైత్రి, అహింస ఇవన్నీ బోధిస్తూ వాళ్ళందరినీ కూడా సంరక్షించారంట. గత కొన్ని సంవత్సరాలుగా యశోధరామాతలో కొట్టొచ్చినట్లు కనిపించిన అద్భుతమైన మార్పు ఏంటంటే, నానాటికి తనలో గాఢంగా ఆలకించే తత్వం విపరీతంగా, గణనీయంగా పెరిగిపోయింది. అది సముద్రం అంత లోతుగా, ఆకాశమంత విశాలంగా, గంగా ప్రవాహం అంత స్వచ్ఛంగా మారిపోయింది. అంటే ఎప్పుడైతే ఎవరైతే మాటలు విన్నామనుకోండి ఇంకా పూర్తిగా అర్థమవుతుంది కదండి ఏం చెప్పాలనేది. దుఃఖంలో ఉన్నవారు, ఆరోగ్యము, ఆశ్రయము కోరుకునేవారు ఇలా ఎంతో మంది వచ్చి ఆమెకు తన గోడు వెళ్ళబోసుకుని అంతులేని శాంతిని పొందేవారంట. అందరినీ చక్కగా ఏం చెప్పినా సరే, ఎవరి దుఃఖాన్ని పంచుకోవడానికి వచ్చినా చాలా చాలా శ్రద్ధగా వినేవారంటండి. విని ఆమె అందరినీ శ్రద్ధగా పరికిస్తూ లోతుగా ఆలకించేవారంట. సరైన ఆలకింపు లేదా యుక్త శ్రవణం అని పిలిచేదే ఆమె యొక్క అంతిమ బోధగా మిగిలిపోయింది. అది ఎంతో మంది దుఃఖాలను పోగొట్టింది. నిజంగా చూడండి, చెప్తే పోతుంది అంటారు కదండి, అలా ఎంతో శ్రద్ధగా వినేవారంట. దాన్నే సరైన ఆలకింపు లేకపోతే యుక్త శ్రవణం అని పిలిచారంట. అదే ఆఖరి బోధ అంట ఆవిడది. అది ఎంతో మంది దుఃఖాలను పోగొట్టింది. జీవితం పట్ల చక్కని ఆకలింపును తీసుకొచ్చింది. బుద్ధినితో కలిసి ఆనాడు తాను చేసిన మౌన ధ్యాన సాధన ఫలమే ఇది అని ఆమె అనుకునేదంట. ఆ రోజు బుద్ధుడు వచ్చినప్పుడు మౌనంగా కూర్చుని చేశారు కదా, ధ్యానం చేశారు కదా వీళ్ళు, దాని ఫలమే ఇలా ఇదని అనుకుందా అని చెప్పేవారంట. హృదయాన్ని తెరవడము, ఆలకించడము, ప్రతి క్షణం యొక్క, ప్రతి సంబంధం యొక్క పరిపూర్ణత్వాన్ని పదే పదే గాఢంగా ఆలకిస్తూ ఉండడము, పదాలకు అందని భావాలను, పదాల వెనుక ఉన్న మౌనాన్ని, పదాలను సృష్టించే శూన్యాన్ని, పదాలకు అతీతమైన సత్యాన్ని, విశ్వ హృదయపు అవ్యాజమైన ప్రేమ ధర్మాన్ని, పదాలకు మళ్ళీ ఒకసారి చదువుకుందామండి ఇది. పదాలకు అందని భావాలు అంటే మన మాటలతో చెప్పలేని భావాలు ఉంటాయి కదా, అలాగే పదాల వెనుక ఉన్న మౌనాన్ని, పదాలను సృష్టించే శూన్యాన్ని, పదాలకు అతీతమైన సత్యాన్ని, విశ్వ హృదయపు అవ్యాజమైన ప్రేమ ధర్మాన్ని, మన అంతరాంతరాల్లోనూ బాహ్యంలోనూ అందరి మధ్య అల్లుకుని ఉన్న కరుణామృత రసాసారాన్ని ఆమె స్పష్టంగా ఆలకించేది. తనను నెమ్మదిగా ఊపుతూ కృతజ్ఞతాభావం ఉట్టిపడుతుండగా వచ్చాడు చెన్నా చెప్తున్నాడండి ఇవన్నీ. మనమంతా కంటికి కనిపించకుండా ఉన్న విశ్వ హృదయం యొక్క జలతాలను అల్లుతున్నామని, అదే మనందరినీ ఏకం చేసే దివ్య జీవన బాంధవ్యాలు అని ఆవిడ చెప్తూ ఉండేవారంటండి. గాఢంగా, సంతృప్తిగా ఇలా చెప్తూ ఆయన గాఢంగా నిట్టూర్చాడంట. నిర్వాణ పదంలో తాను సందర్శించిన వాటి పట్ల, అనుభూతి చెందిన వాటి పట్ల ఆమెకు కొండంత విశ్వాసం ఉండేది. స్పష్టమైన, పారదర్శకమైన ప్రతి అనుభవాన్ని అందరితోనూ చక్కగా పంచుకునేవారు. గాఢమైన నిశ్శబ్దం అనుకుంది. ఆమె వయసు పెరిగే కొద్దీ మా కుటుంబం ఆసరా అవసరమైంది. మరీ ముఖ్యంగా నా మనవరాలు అంటే చెన్నా కుటుంబం వయసు పెరిగిన తర్వాత అంటండి చెన్నా మనవరాలు మనవళ్ళ సంరక్షణలో ఉందంట ఈవిడ. పిల్లలతో ఉండడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఇక్కడ ఆమెను ఒక యువరాణిగా గుర్తెరిగిన వారెవరూ ఇప్పుడు లేరు. అంటే యువరాణిగా లేరు కదా, ఇప్పుడు అందరితో కలిసిమెలిసి ఉంటున్నారు కదండి. అందుకని ఎవరికి ఈవిడ యువరాణి అనే విషయం కూడా ఎవరికి తెలియదంట. అందరూ వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఇంకా పిల్లలు వాళ్ళంతా ఉంటారు కదా. మేమంతా మా మహారాజును ఎలా చూసుకున్నామో అలాగే మాతను చూసుకున్నాము. ఆమె మా అందరి ప్రేమకు పాత్రురాలు. మా అందరి హృదయాల్లో సదా సజీవంగానే ఉండిపోతుంది. మేమంతా ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నాము.
కాసేపు ఆగి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా మెల్లగా చెప్పాడు. ఆమె ఏనాడు తిరిగి తన బిడ్డ రాహులాని బుద్ధుడిని చూడనే లేదు. అంటే పక్కన వాళ్ళు కూడా బాధ వస్తుంది కదండి. మళ్ళీ చూడలేదంట బుద్ధుడిని కానీ రాహులాని కానీ మళ్ళీ చూడలేదంట ఆవిడ. యశోధరామాత చనిపోకముందే భవిష్యత్తును దర్శించింది అనిపిస్తుంది. ఆమె ఒక జోస్యం చెప్తూ ఉండేది అంటూ చెన్నా కూడా ఆ క్షణాలను సుదూరంగా సునిశితంగా తిలకిస్తుంటే ఆ కళ్ళు మెరిశాయంట. ప్రస్తుతం మా ఇరువురి సహజీవన యోగ మార్గానికి పరిస్థితులు సానుకూలంగా లేవు. అంటే జోస్యం చెప్పేది అన్నారు కదా, ఏం చెప్పేదంటే వీళ్ళిద్దరూ సానుకూలంగా ఉండడానికి బుద్ధుడును ఈవిడ. మా ఇరువురి సహజీవన యోగ మార్గానికి పరిస్థితులు సానుకూలంగా లేవు. అయితే బీజాలు వేశాం కనుక ఏదో ఒకనాటికి అవి మొలకెత్తి చిగురించి పుష్పించి ఫలాలను అందిస్తాయి. ఆ రోజు ముందర ఉంది అని చెప్తూ ఉండేవారంటండి. అంటే వీళ్ళిద్దరూ సానుకూలంగా లేవా పరిస్థితులు, కానీ ఏదో ఒక రోజు ఒక విత్తనం వేసామో ఏదో ఒక రోజు పుష్పిస్తాయి ఫలాలు ఇస్తాయి అని చెప్పేవారంట. కిసా గౌతమి అయిన నేను కూడా, ఈవిడ చెప్తున్నారు కదా మనకి ఇదంతా స్టోరీ అంతా కిసా గౌతమి చెప్పారు కదా, కిసా గౌతమి అయిన నేను కూడా నేడో రేపో ఈ తనువు చాలిస్తాను. కానీ మీరు సంసారంలో నిర్వాణాన్ని పొందిన యశోదర జీవిత కథను తన బోధనలను మరవద్దు. ఇది వినండి, గుర్తుంచుకోండి, అందరికీ పంచండి అని వినిపించిందంటండి. ఇక్కడతో యశోదరామాత స్టోరీ అయిపోయిందండి. మనం కూడా ఈ యశోదరామాతకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.